హలో, వెల్కమ్ టు రేణు అండ్ మిన్ను. నేను మీ మిన్నుని. ఈరోజు అయితే మాకు ఇక్కడ వర్షం పడుతుంది. వెదర్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఏదైనా ఈజీగా అయిపోయే చికెన్ బిర్యానీ అలాగే ఏదైనా తినాలనిపిస్తుంది. సో చేస్తాను, నేను మీ అందరికీ కూడా చూపిస్తాను. అంటే కొన్నిసార్లు ఏదైనా 10 మినిట్స్లో అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మీరు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోద్ది. ఓకేనా, నేను మీకు వెదర్ కూడా చూపిస్తాను, చూడండి. బ్యాడ్ లైటింగ్ ఉంది, సారీ. చెప్పాను కదా వర్షం పడుతుందని, సో దానివల్ల లైటింగ్ చాలా తక్కువ ఉంది. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ బాయిల్ చేసుకోవాలి. సో అది ఎలా బాయిల్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట. ఉల్లిపాయలు చిన్న ఉంటాయి కదా అవి, కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే మసాలా దినుసులు. ఇవే మనకు కావాలి. ఇంకా మిగిలినవన్నీ నార్మల్ అనమాట. పసుపు, ఉప్పు, కారం, మసాలా అవి నార్మలే. అలాగే పెరుగు కూడా కావాలి కొంచెం, అలాగే రైస్, చికెన్. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ ఎలా బాయిల్ చేసుకోవాలో చెప్తాను. చికెన్ ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసుకొని జస్ట్ ఒక 1 అవర్ వీలైతే మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. సో అలాగా రెడీ చేసుకున్న చికెన్ని జస్ట్ ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని కవర్ చేసుకుంటే చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే అది బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఇలా కవర్ చేసుకొని దాన్ని అలా ఉంచేసుకుంటే అది బాయిల్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ మనం బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. చికెన్ ఒక పక్కన బాయిల్ అవుతుంటుంది, ఈ లోపల మనం బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. సో ఇలాంటిది ఏదైనా ఒక కుక్కర్ లాంటిది అలాంటిది ఏదైనా తీసుకోండి. బిర్యానీ చేసుకునే బౌల్స్ ఉంటాయి కదా, అలాంటిది కానీ, అది లేకపోతే ఇలాంటి కుక్కర్ కానీ తీసుకుంటే రెసిపీ బాగా వస్తుంది. అంటే మనం ఇందులో కొంచెం బియ్యం ఫ్రై చేస్తామన్నమాట. సో ఇలాంటి దాంట్లో అయితే బాగా వస్తుంది. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను, అలాగే 1 స్పూన్ నెయ్యి, గీ. పూర్తిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, ఆర్ పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ అది హాఫ్ ఇది హాఫ్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మసాలా దినుసులు అంటే ఒక 5 నుంచి 10 లవంగాలు, ఒక 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ పువ్వు, 2 బిర్యానీ ఆకులు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు. యాడ్ చేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, చిన్నవి సాంబార్ ఆనియన్స్ అని దొరుకుతాయి కదా, అవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అవి లేకపోతే మీ దగ్గర ఉన్న ఆనియన్స్, చిన్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. మధ్యలో చికెన్ చెక్ చేసుకుంటూ ఉండండి, చికెన్ ఎంతవరకు వచ్చింది అని. అలాగే పుదీనా, కొత్తిమీర. అది కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వరకు పడుతుంది. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్కి 750 గ్రామ్స్ రైస్ చేసుకున్నాను. సో 2 సేమ్ క్వాంటిటీస్లో తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది బిర్యానీది. చూసారా, చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ బాయిల్ అవ్వాలి. మనం ఏమీ వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. చూసారా, నాకు ఇక్కడ పూర్తిగా బాయిల్ అయిపోయింది. సో చికెన్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం అటు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు.
జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని చికెన్ కూడా ఒక 1 minute to 2 minutes ఫ్రై చేసుకుందాం. చికెన్ కొంచెం ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాను. నార్మల్ రైస్, మన బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బిర్యానీకి అయితే ఈ రైస్తోనే టేస్ట్ బాగుంటుంది. సోనా మసూరి రైస్ ఉంటాయి కదా అవి. అలాగే పసుపు, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా, షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, లేదంటే హోమ్ మేడ్ మసాలా అయినా పర్వాలేదు, యాడ్ చేసుకొని ఈ రైస్ని మనం ఇప్పుడు ఒక 5 to 7 minutes ఫ్రై చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి 5 to 7 minutes. రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 big spoons పెరుగు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. వాటర్ 1:2, అంటే మీరు 1 glass రైస్ తీసుకుంటే 2 glass వాటర్. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని, అంటే ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదా, మసాలా అన్నీ సరిపోయా లేదా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని, ఏదైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకొని మనం దీన్ని ఇంకా కవర్ చేసి కుక్ చేసుకోవడమే. మీరు విజిల్ పెట్టాలి అనుకుంటే కుక్కర్ పెట్టేసుకొని 3 whistles రావాలి, లేదంటే మీరు నార్మల్గా కవర్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. నార్మల్గా కవర్ చేసుకొని కుక్ చేసుకున్నట్టయితే కవర్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి బిర్యానీ అనేది 10 minutesలో రెడీ అయిపోద్ది. చూసారు కదా, నాకు ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కవర్ చేసేసి ఒక 15 minutes వరకు ఓపెన్ చేయకుండా ఉంటే బిర్యానీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, నేను ఇందాక చెక్ చేసిన తర్వాత కవర్ చేసి ఉంచేసాను. ఇప్పుడు 15 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో టెక్స్చర్ కూడా బాగా ఉంటుంది, అంటే రైస్ విరక్కుండా రెడీ అయిపోయింది. మనం ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ. నాకు ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 35 minutes పట్టింది. అంతే, 35 minutesలో నాకు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇంత ఈజీగా బిర్యానీ చేయొచ్చా అని అనుకుంటారు మీరు ఈ బిర్యానీ చేసిన తర్వాత. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. అందుకే వర్షాకాలం బిర్యానీ అని పెట్టాను పేరు. చాలా స్పైసీగా కూడా ఉంటుంది. సూపర్ ఉంది. యమ్ యమ్, చాలా బాగుంది. నేనైతే దీన్ని ఎంజాయ్ చేసేస్తాను. ఓకేనా, బాయ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. బిర్యానీ అయితే అద్దిరిపోయింది. ఓకేనా, బాయ్.